పంపిణీ రంగంలో ఉండి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి అత్యధిక విజయాల్ని చవిచూసినటువంటి నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. తొలి సినిమాతోనే తన ఇంటి పేరుని మార్చుకున్నారు ఆ సినిమా ప్రొడ్యూసర్. అదే దిల్ అండ్ వారే దిల్ రాజు గారు. శిరీష్ లక్ష్మణ్లు సహనిర్మాతలుగా ఈ సంస్థ అందించినటువంటి చిత్రాల్లో లేటెస్ట్ హిట్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాని మనందరం ఆదరించాం. ముఖ్యంగా ఈ సినిమాలోని మ్యూజిక్, మిక్కీ జే మేయర్ గారు అందించినటువంటి ట్యూన్స్ అద్భుతం. లిరిక్స్ పెద్దోడు చిన్నోడు అందించారు. సినిమాలో పెద్దోడు చిన్నోడు ఎవరో మనకు తెలుసు. పెద్దోడంటే వెంకటేష్ గారు, చిన్నోడంటే మహేష్ బాబు గారు. మరి లిరిక్స్లో పెద్దోడంటే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, చిన్నోడంటే అనంత్ శ్రీరామ్. చిత్ర గారు పాడినటువంటి అనంత్ శ్రీరామ్ గారి పాట అదేనండి, చిన్నోడు రాసిన పాట. విందామా? ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరిండా పంటయింది. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరిండా పంటయింది. పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహా సిగ్గంత చీరగట్టింది. చీరలో చందమామ ఎవరమ్మ, ఆ గుమ్మ సీతమ్మ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగబూసింది. కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, కోసినవన్నీ సీత కొప్పు చుట్టండి. కొప్పున పూలు గుప్పి తంతెందుకండి, కోదండ రామయ్య వస్తున్నాడండి. రానే వచ్చాడో యమ్మ ఆరామయ్య, వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయా. రానే వచ్చాడో యమ్మ ఆరామయ్య, వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయా. సీతకి రాముడే సొంతమయ్యే చోటిది, నీలతో ఆకాశం వీయముందే వేళిది. మూడు ముళ్ళు వేస్తే మూడు లోకాలకి ముచ్చటొచ్చినమ్మా. ఏడు అంగలేస్తే ఏడు జన్మాలకి వీడది సీతమ్మ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టుపై చిలక వాలింది. చిలకమ్మ ముద్దుగా చెప్పిందో మాట, ఆ మాట విన్నవా రామ అంటుంది. రామ రామ అన్నది ఆ సీత గుండె, అన్ననాడే ఆమెకి మొగుడయ్యాడే. చేతిలో చేతులే చేరుకుంటే సంబరం, చూపులో చూపులే లీనమైతే సుందరం. జంట బాగుందంటూ గొంతు విప్పాయంట చుట్టూ చెట్టు చీమ. పంట పండిందంటూ పొంగిపోయిందమ్మా, ఇదిగో ఈ సీతమ్మ. థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ గర్ల్స్. చాలా అందంగా పాడారు. చిత్ర గారు, ఆడియో రిలీజ్ కార్యక్రమంలో మీ పాటను మేము మిస్ అయ్యాం, కానీ ఇక్కడ వినేటువంటి భాగ్యం మాకు కలిగింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. విదేశీ ఆల్బమ్స్లో వినిపించినట్టుగా మన రికార్డింగ్స్లో ఎందుకు ఆ క్వాలిటీ రావడం లేదు అని ప్రశ్నించుకొని శోధించి మరీ అఖండ విజయాన్ని సాధించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ ఏఆర్ రెహమాన్ గారు.
కంప్యూటర్లో ఉండే చిప్స్ కన్నా ఆయన బ్రెయిన్లో చిప్స్ ఎక్కువ ఉన్నాయి అంటే అది అతిశయోక్తి కానే కాదు. ఒక స్కెలిటన్కి అవయవాల్ని అమర్చి ప్రాణం పోయడం ఒక అద్భుత సృష్టి అనుకుంటే రెహమాన్ గారు స్వరపరిచిన ప్రతి ఒక్క పాట ఒక అద్భుతమైనటువంటి సృష్టి. ప్రియురాలు పిలిచింది చిత్రంలోని దోబూచులాటేలరా అనే పాట రెహమాన్ గారి టెక్నికాలిటీస్కి ఒక మెచ్చుతునక. ఆ పాటని అప్పుడు సినిమా కోసం పాడింది చిత్రగారైతే ఇప్పుడు కూడా పాడుతుంది ఆవిడే. సాధారణంగా ఆవిడని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. దోబూచులాటేలరా దోబూచులాటేలరా గోపాల దోబూచులాటేలరా గోపాల నా మనసంతా నీవేనురా దోబూచులాటేలరా గోపాల నా మనసంతా నీవేనురా ఆ ఏటి గట్టు నేనడిగా చిరుగాలి నాతి నేనడిగా ఆ ఏటి గట్టు నేనడిగా చిరుగాలి నాతి నేనడిగా ఆకాశాన్నడిగా బదులే లేదు ఆకాశాన్నడిగా
చిత్ర గారు, మీ పాట వింటుంటే ఈ ప్రోగ్రాము స్వరాభిషేకంలా లేదు, అమృతాభిషేకంలాగా ఉంది. చిత్ర గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎంతోమంది కొత్త సింగర్స్ ఉన్నారు. మరి చిత్ర గారికి ఎవరైనా ఇన్స్పిరేషన్ కలిగించిన సింగర్ ఉన్నారా మీరు ఈ ఫీల్డ్కి రాకముందు? మేము ఆ పేరు వినాలనుకుంటున్నాము. ఉన్నారు, తప్పకుండా ఉన్నారు. నేను పుట్టినరోజు నుంచి నేను వింటున్నది ఎస్పెషలీ 2 సింగర్స్. ఓకే. జానకి గారు, సుశీల గారు, లతాజీ, ఆశాజీ, వాణియమ్మ గారు. వాళ్ళ పాటే విని నేను పెరిగొచ్చాను. ఓకే. చిత్ర గారు ఇంత తెలుగు మాట్లాడడం నేను ఇదే మొదటిసారి వినడం. ఎప్పుడైనా ఏమైనా అడిగితే ఆవిడ చాలా చిరుమందహాసంతో దాటేస్తూ ఉంటారు. కానీ ఈసారి స్వరాభిషేకంలో మాత్రం వీలైనన్ని సార్లు మాట్లాడిద్దాం. థ్యాంక్ యూ.